హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. వీడియోస్ పెట్టక ఈ మధ్య చాలా చాలా మంత్స్ గడిచిపోతున్నాయి. నిజమే. కానీ నాకు చాలా బిజీ అండి. బిజీ అంటే పెద్ద అని కాదు. కానీ లైఫ్‌లో బిజీ. దానివల్ల వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. ఆహ్, అంటే ఇంట్లో పని అనమాట. సో, ఇంట్లో పనే కదా ఏం పెట్టడానికి అనుకుంటే, యూట్యూబ్ అంటే అంత చిన్న పనేం కాదు. చాలా ఉంటుంది. పైగా ఇంట్లో పని, బయట పని అనేసరికి కాస్త అటు ఇటుగా అవుతుంది కాబట్టి పెట్టలేకపోతున్నాను. మేబీ ఎప్పుడు పెట్టాలనుకుంటాను కానీ అస్సలు కుదరదు. ఈరోజు బయట ఉండేటువంటి దానికి మట్టి పూస్తున్నానండి. అదే కవరింగ్ చేస్తున్నా అనుకోండి. సో, చాలా రోజుల నుండి ఇదంతా పడిపోతుంది. పైగా ఇటు ముందర కడ్డీలు పెట్టి మెత్తడం ద్వారా కూడా కొంచెం సేఫ్టీ అనమాట వంట చేసేటప్పుడు. లేదనుకోండి ముందుకు అవి జరిగి పడిపోతున్నాయి. కామన్‌గా ముందు కడ్డీలు పెట్టి చేసేదాన్ని కదా! సో, అలా కాకుండా రిస్క్ ఎందుకు అన్నట్టుగా దాన్ని కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎంతవరకు వస్తుందో నాకు కూడా తెలీదు. వేసింది మాత్రం నేనే. ఈ పొయ్యంతా కట్టింది నేనే. అది కూడా యూట్యూబ్ చూసి చేసిందే. ఎందుకంటే మనకంత రావు. అంత నేర్చుకోలేదు కూడా. సో, పైగా నాకు ఇవన్నీ కొత్త. సో, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో తక్కువగా చేస్తున్నానండి పొయ్యి పైన. ఎందుకంటే విపరీతమైన గాలి, అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి. సో, ఎంతవరకు ఉంటుందో లేదో తెలీదు. కొంచెం కొంచెం కరిగిపోతుంది మట్టి కూడా. అయినా సరే కొన్ని రోజులు వర్షం పడనప్పుడు మాత్రం చేస్తాను. వర్షం పడితే ఇంకా లోపలే స్టవ్ పైన చేస్తాననమాట. నాకు బయట వంట చేయడం చాలా ఇష్టం. ఇలా కట్టెల పొయ్యి పైన చేయడం ఇంకా ఇష్టం అనమాట. సో, దానికోసమే చేస్తుంటాను. ఇలా నాకు నా సొంతంగా చేసి, నేనే క్రియేట్ చేసి, నేనే చేయడంలో ఎంతో ఇష్టం అనమాట. అంటే అది రాకపోయినా సరే, ఫస్ట్ టైం రాకపోయినా మరీ నేర్చుకొని మరీ చేయడం ఇంకా ఇష్టం అనమాట. సో, ఏంటంటే ఒకరిపైన ఆధారపడి ఒకరిని అడగడం మేబీ నాకు ఇష్టం ఉండదు. సో, దానివల్ల నేను సింగిల్‌గానే చేయడము, సింగిల్‌గానే ఉండడము అలా చేస్తూ ఉంటాను. ఒకరిపైన ఆధారపడడం ఒక్క నిమిషం కూడా నచ్చదు నాకు. దానివల్లనే కొద్దిగా అలా ఫస్ట్ టైం అంటే మా వారితో చేపించాను. ఎందుకంటే నాకు అసలు అప్పుడు తెలీదు. మట్టిని ఎలా పిసకాలో తెలీదు. తర్వాత మా వారు చూపించిన తర్వాతనే నాకు అర్థమైంది ఎలా చేయాలి ఏంటి అని. తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ చూడడము, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళీ ఎలా చేయాలి, ఇంకొక టైప్‌లో ఎలా చేయాలి అని కాస్త వీడియోస్ చూసి ఒకసారి నేర్చుకొని, ఒకసారి ఫాల్ట్ అయిన తర్వాత, ఇంకోసారి ఓడిపోయిన తర్వాత, మరొకసారి గెలిచి, ఇంకోసారి ఓడిపోయి అలా కింద పైన పడి బాగానే నేర్చుకున్న తర్వాత మరి ఫైనల్గా వీడియో షూట్ చేశాననమాట. అంతకుముందు నేను 2, 3 సార్లు ట్రై చేశాను. అప్పుడు రాలేదు. మరీ నెక్స్ట్ టైం చేసిన తర్వాత బాగొచ్చింది. సో, చూడండి ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో, నచ్చకపోతే కూడా నచ్చలేదనే పెట్టండి. సో, నచ్చితే నచ్చిందని పెట్టండి. ఫైనల్గా ఇక్కడే ఈ రోజు నుంచి రొట్టెలు చేయాలన్నమాట. ఎస్పెషల్లీ రొట్టెల కోసమే బయట. ఎందుకంటే గ్యాస్ పైన చేస్తే గ్యాస్ ఎక్కువగా అయిపోతుంది. అలా అని ఏం కాదు. కాకపోతే చెప్పాను కదా, నాకు బయట బాగా హాయిగా గాలికి, అలాగే చెట్లు చూసుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండడం ఇంకా ఇష్టం అనమాట. సో, ఈ వీడియో వచ్చేసి ఈరోజు కాదు, దాదాపు చెప్పాను కదా నెల క్రితందని. వీడియోస్ ఉన్నాయి కానీ వాటిని ఎడిటింగ్ చేసి పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంది. టైం లేనందువల్ల పెట్టట్లేదండి. సో, దాదాపు ప్రయత్నిస్తూనే ఉన్నాను. వీడియోస్ పెట్టాలని. అయినా కుదరట్లేదు. ఎందుకో తెలీదు. ఈరోజేమో అవి చెప్పాను కదా ఇంతకుముందే, అప్పుడెప్పుడో షార్ట్ పెట్టినట్టున్నాను. ఆ షార్ట్ పెట్టిన రోజే అనమాట ఇవన్నీ కోసింది పండ్లు. సో, కోసేసి ఎలా తెలుస్తుంది ఇవి పండ్లు అయినవి అంటే, 1, 2 పిట్టలు తిని పాడేసిన తర్వాత కింద పడితే ఇలా పండ్లు అయి ఉంటాయి. సరే, ఒకటి పండు అయిన తర్వాత ఇంకా మిగతా అన్ని కోసేయచ్చు అన్నది తెలుసుకోవాలి. సో, కోసిన తర్వాత అన్నీ తీసుకొని ఒక బాస్కెట్లో వేసుకోవాలి. చూడండి ఇలా పడుతుంది కదా, అక్కడక్కడ ముట్టుకుంటే కూడా కాస్త గట్టిగా లేదా మెత్తగా కూడా ఉంటాయి. ఇవన్నీ తెంపేసిన తర్వాత కింద పడిన తర్వాత కింద ఒక లేయర్ ఏమో వరిగడ్డి వేయాలి. తర్వాత ఇవన్నీ చిన్న పండ్లు వేయాలి. వీటిని ఏదో అంటారు పండ్లు, నాకు అంతగా గుర్తుండదు. కాకపోతే చిన్న రసాలు అంటారు. ఇక్కడేమో వీటిని దసరి అంటారు అనుకుంటాను, అంటే తెలంగాణలో. సో, మామూలుగా ఆంధ్ర అటువైపు వచ్చేసి చిన్న రసాలు అంటారంట ఇవి.
సో నాకు కూడా నా ఫ్రెండ్స్ చెప్పారు. అంటే చిన్న రసాలు అంటారని వీటిని. అది కూడా వీడియోస్ చూసే చెప్పారులేండి. షార్ట్ తీశాను కదా అప్పుడు. ఆ షార్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చెప్పారనమాట. వీటిని ఏమంటారని నేను అడిగాను. సో చిన్న రసాలు అంటారండి అని చెప్పారు. తర్వాత ఇంకొకటి వీటిని ఇక్కడ దసరి అంటారంట. కానీ చాలా ఎంత తీయగా ఉంటాయంటే అంత తీయగా ఉంటాయి. మేము అసలు కెమికల్ వేయకుండా మగబెట్టామన్నమాట. సో పండ్లు బాగా మగబెట్టేసరికి మాగిపోతాయి. ఎందుకంటే చెట్టు పైన కదా, ఫస్ట్ చెట్టు పైన ఒక పండు కాగానే మిగతావన్నీ తెంపేసి ఇలా పెట్టాలి. కొన్ని కొన్ని చెట్టుకే ఉన్నాయి, ఇంకా అన్నీ మొత్తం తెంపము. ఎందుకంటే మొత్తం తెంపకూడదని అక్కడక్కడ వదిలేస్తాము పిట్టలకు అవన్నీ మిగతా వాటికి. ఇంకా పైన చివరి కొమ్మలకు కూడా అన్నీ తెంపకుండా కొన్ని అంటే మిగిలిచ్చేస్తాం అన్నమాట. అక్కడ చూసారా అక్కడక్కడ ఎర్రగా అయినాయి. సో ఆల్రెడీ అయినాయి అనమాట. మావేంటంటే పూర్తిగా ఎల్లో కలర్ కావు. అవేంటి కెమికల్స్ అవి పెడతారు కార్పెట్, అలా పెట్టినప్పుడు మాత్రమే ప్రతి పండు అదేంటి గోల్డెన్ కలర్లో వస్తుంది. అలా గోల్డెన్ కలర్లో వచ్చింది అంటే మాత్రం అది కన్ఫామ్గా కార్పెట్ వేసిన పండ్లు అని మాత్రమే గుర్తుంచుకోవాలి. సో మేము చేసే పండ్లు మాత్రం అస్సలు ఎర్రగా ఉండవు, గ్రీన్గానే ఉంటాయి. పైన లోపల మాత్రం తీయగా అలాగే ఎర్రగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలా పైన కూడా ఒక లేయర్ గడ్డి వేసి పెట్టేసామన్నమాట. అది తర్వాత పండ్లు అయినప్పుడు తినేయడమే. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నేను తెంపుతున్నాను. ఇది కూడా దాదాపు ఒక 15 days తర్వాత తెంపినటువంటి పండ్లు. నేను తెంపానంట. ఎదురుగా చెట్టు ఇటుపక్క లాస్ట్కి ఉంటుంది కదా ఆ చెట్టు. సో ఇవి 2 దసరి ఉంటాయి, మిగతా అన్నీ మామూలుగా ఉంటాయి. అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి మాత్రమే ఫస్ట్ వచ్చాయి కాబట్టి ఇవి త్వరగా అయిపోయి. చూడండి చెట్టు పైన ఎంత ఎర్రగా ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత బాగుంటాయి దసరి మాత్రం. దసరి అలాగే చిన్న రసాలు అంటారు కదా, ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇలా పట్టుకోగానే ఊడొస్తున్నాయి. కొన్ని మేము తెంపనడం వల్ల అంటే తెంపకపోవడం వల్ల విప్పిట్టలు తిని సగం కోరికి కింద పడిపోతుంటాయి. ఇంకా అవి మనం ఏం చేయలేం కాబట్టి కిందనే వదిలేస్తాం. పైన ఉన్నవి కూడా అలాగే ఉంటాయి. ఇంకా పైన అయితే తెంపము, ఒక 2-3 వదిలేస్తాము. మొత్తం తెంపకుండా వదిలేస్తాము. దాదాపుగా చెట్టుకునేటివన్నీ ప్రతి ఒక్కటి పండైపోయింది. సో అక్కడక్కడ కాయ ఉన్నట్టు కూడా కాయ కోసినా కూడా ఎర్రగా అవుతాయి. ఇవి కొంచెం ఫస్ట్కు కాసినటువంటి పండ్లు అనమాట. ఇంకా కొన్ని అక్కడక్కడ పట్టుకుంటేనే పడుతుంది.
పండేయండి తీసుకో. ఈరోజు ఈ పండ్లన్నీ కడిగి వాటిని పైనంతా తీసేసి మూత దగ్గర ఉంటుంది కదా అదంతా తీసేసి కడిగి బాగా తడి లేకుండా తూడ్చి ఒక టవల్ బట్టతో ఆరబెట్టేశాను. ఒక్క చుక్క తడి కూడా ఉండకూడదు. ఏం చేస్తున్నావు ఈరోజు అంటే, ఈరోజు నేను మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను. దాన్ని స్టోర్ చేయడం కోసం అనమాట. చాలా పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు ఉన్నప్పుడు ఎవరు తినరు. సో తిననప్పుడు ఏం చేస్తాం, అవి ఒక్కొక్కటిగా పాడేయలేము. అందుకని పాడేస్తే వేస్ట్ అయిపోతాయి. కానీ అన్నీ ఒకరోజు తినలేం కదా, అలాగనమాట. కొన్ని కొన్ని చూడండి రకాలు. ఈ పండు చూడండి ఎంత బాగుందో, కలర్ అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అంటే అంత బాగుండదు కానీ బాగానే ఉంటుంది. కానీ ఈ దసరితో పోల్చుకుంటే ఇవన్నీ ఈ పక్క పళ్ళన్నీ చాలా చప్పగా ఉంటాయి. సో ఈ దసరి మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ పక్క పండ్లు బాగుండవంటే బాగుంటాయి కానీ వీటంత టేస్ట్గా ఉండవు, కానీ బాగుంటాయి. అంత తీయగా లేకుండా అంత చప్పగా లేకుండా ఒక టైప్లో ఉంటాయి అన్నమాట. బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళకు దసరి నచ్చుతుంది, ఇష్టం పడడం వాళ్ళకు ఈ పండ్లు నచ్చుతాయి. ఈ పండ్లు సరే ఎంత పెద్దగా, అసలు ఈ పళ్ళ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. కొన్ని ఈ పండు అయితే చాలా లావుగా, అలాగే చాలా ½ కిలోకు పైగానే ఉంటుంది. చాలా లావుగా ఉంటుంది. ఒకటి తిన్నాం అనుకోండి కడుపు పగిలిపోతుంది అనమాట, అంత పెద్దగా ఉంటుంది. అందుకే దీన్ని కోసి చూపిస్తాను. సో ఈ దసరి అంతా ఒక గిన్నెలో వేసి తీస్తాను జ్యూసు. ఇది మాత్రం ఒక గిన్నెలో. వీటికి అంతగా తీయదనం ఉండదు, కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఈ పళ్ళు అంటే ఒక రకం పళ్ళంతా ఒక చోట వేసి పెడతాను. సో ఇలా కట్ చేసుకొని ఒక చుక్క నీళ్ళు తగలకుండా గిన్నె కూడా నీట్గా కడుక్కొని ఒక చుక్క నీళ్ళు లేకుండా తుడుచుకొని పెట్టేసుకొని అందులో మనం ఈ పైన ఉండేటువంటి గుజ్జునంతా తీసేసుకొని అందులో వేసుకున్న తర్వాత మిక్స్ పట్టేసుకొని ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకొని ఒక 6 నెలలు సంవత్సరం కూడా ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఫ్రిడ్జ్ ఆఫ్ కాకుండా అలాగే రన్లో ఉంటుందన్నమాట. డీప్ ఫ్రీజర్లో పెడతాం కాబట్టి ఏం కాదు, బాగుంటుంది. సో చాలామందికి అది ఉంటుందా పాడైపోతుందా అంటారు. అసలు ఏం పాడైపోవు, దాదాపుగా ఫ్రీజర్లో పెట్టేస్తాం, ఫ్రీజ్ చేస్తాం కాబట్టి అసలు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తీసి కాసేపు పక్కన పెట్టేసి మనం కావాల్సింది చేసుకోవచ్చు కూలింగ్ తగ్గిన తర్వాత. చూడండి నేను చాలా అన్ని స్పూన్తోనే తీసాను, దాదాపుగా అన్ని స్పూన్తో తీసేసి మొత్తం జ్యూస్నంతా అంటే ఆ పండ్ల గుజ్జునంతా ఒక గిన్నెలో వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇప్పుడు చాలా చాలా పండ్లు అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో మా దగ్గర అయితే ఏం లేవు, అన్నీ అయిపోయాయి. ఎప్పుడో చాలా రోజులు అయింది అయిపోయి కూడా. అవన్నీ చెప్పాను కానీ నా దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఇలా చేసి తీసి పెట్టేశాను. బయట ఎవరికి ఇవ్వమా అంటే ఇస్తాము, కానీ అవన్నీ అమ్ముడుపోయినాయి. అంటే అమ్మడానికే కదా మనం తోట పెట్టుకుంది, కాబట్టి అన్నీ అమ్మేసాము. సో అంటే తోట పెట్టుకున్న వాళ్ళకు తీసేసుకొని వెళ్ళిపోయారు. సో అలా ఉంటుంది. సో మనం చెట్లు పెట్టడమే మార్కెటింగ్ చేసుకోవడానికి. కాబట్టి ఇది చేయడానికి కాస్త ఓపిక చాలా అవసరం అండి, ఎందుకంటే కాస్త లేట్ అవుతుంది. ఓపిక ఉండే వాళ్ళైతే బాగా నీట్గా తీసి పని లేనప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఇవంటే పని ఉన్నప్పుడు మాత్రం కొంచెం రిస్కీగా అనిపిస్తుంది. కొంచెం గుజ్జు తీయడమే కాస్త లేటుగా అనిపిస్తుంది. కానీ ఇంకా మిక్సీ బట్టి డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా ఈజీ. మిక్సీ త్వరగా అయిపోతుంది. ఈ పండ్లు మాత్రమే స్పూన్తో తీస్తుంటే దాదాపు నాకు 1.5 గంట పట్టింది ఇవన్నీ చేయడానికి. చెప్పాను కదా, ఏం పని లేనప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇలా చేయడం అలవాటు చేసుకోవాలి. సో ఫ్రీగా ఉండే టైంలో. సో నేను ఫ్రీగా ఉండే టైంలోనే ఇంతకుముందు మీకు చూపించాను కదా మామిడి ఒరుగులు చేయడం. అవి కూడా మామిడి ఒరుగులు చేసి ఎండలో పెట్టేసి అవన్నీ స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అలాగే పండ్లను కూడా పెట్టుకోవచ్చు అని నాకు మొన్న తెలిసింది. కాబట్టి అవి అలా ఎండకు పెట్టడం ఎందుకు, ఎలాగో మనం డీప్ ఫ్రీజర్లో పెడితే ఉంటుంది కదా, జ్యూస్ కూడా చేసుకోవచ్చు కదా నా ఉద్దేశంతో ఇలా పెట్టాను. చూసారుగా
దాదాపు నాకు గంటన్నరకి పైగానే పట్టింది టైము. అవన్నీ తీసుకొని ఇలా ఏవి వేయకుండా కనీసం మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు కూడా వేయకూడదు. సో నీళ్ళు కూడా వేయకుండా అవన్నీ మిక్సీకి వేసేసుకొని చక్కెర కూడా వేయకూడదనమాట. సో మిక్సీ పట్టేసుకొని డబ్బాల్లో పోసేసుకోవడమే. పోసుకున్న తర్వాత మనకి అది చెప్పాను ఇంతకుముందు కూడా. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీల్లో కూడా మనం అప్పుడప్పుడు చికెన్ చేసుకొని తింటాం కదా, అలాగే చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. అంటే మనకు ఎండాకాలంలో కూడా ఇలాగే చేసుకొని తింటాము. అలాగే ఎండాకాలంలో మాత్రమే కాకుండా చలికాలంలో ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరం మొత్తం మామిడి పండు తినాలనుకుంటే ఇలా స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారుగా, ఇది దసరి అనమాట. దసరి పల్లవి అదే అదే రసాలు అంటారు కదా అవి. ఇవన్నీ మిగతా పండ్లు ఉంటాయి. చెప్పానుగా నాకు అంతగా పేరు రాదు కాబట్టి మిగతా పండ్లు కూడా ఇందులో పెట్టేసాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేస్తే అవన్నీ గడ్డగట్టిపోతాయి, చాలా ఐస్ ముక్కల్లాగా అయిపోతాయి. సో అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి. ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇక్కడ నుంచి నా వీడియోస్ కొంచెం చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. చూసారుగా పెట్టేసాను. ఇప్పుడు మూసేద్దాం. ఇప్పుడు సంవత్సరం అంతా మనం జ్యూస్ తాగొచ్చు. బాయ్ బాయ్.